వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద అవెంజర్ రైడర్. సారీ, చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టలేకపోయాను, కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో కమింగ్ టు మై కార్, దిస్ ఈస్ ద ఫస్ట్ కమర్షియల్ వెహికల్ డెలివర్డ్ ఇన్ ఎంటైర్ కర్ణాటక. దిస్ ఈస్ రెనాల్ట్ ట్రైబర్. ఇది రెనాల్ట్ ట్రైబర్ ఫస్ట్ డెలివరీ చేసి తీసుకున్న కస్టమర్ నేనే అనమాట. First of all, congratulations to taking first taxi car delivery in all over Bangalore and Karnataka. Thank you so much. Welcome to Renault family. Happy motoring. కమర్షియల్ పర్పస్కి రెనాల్ట్ ట్రైబర్. సో ఇది వచ్చేసి RXE అంటే బేస్ మోడల్ తీసుకొని నేను బయట అప్గ్రేడ్ అయితే చేయించాను. సో ఈరోజు కార్ టూర్ చూపిస్తాను. రెనాల్ట్ ట్రైబర్ RXE స్పేషియస్ 7-seater కార్ చూసుకోవచ్చు. సో స్పేషియస్ 7-seater కార్ ప్రైస్ ఎంత పడింది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది, యాక్సెసరీస్కి ఎంత పడ్డాయి, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో బేస్ మోడల్కి నెక్స్ట్ వేరియంట్కి తేడా ఏంటంటే ఈ ఏసీ వెంట్ బ్యాక్ సైడ్ వస్తుందన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఏసీ వెంట్స్ ఇక్కడ వస్తాయి. RXL మోడల్కి నేను ఆల్రెడీ తీసుకొని ఆల్మోస్ట్ 1.5 month దాటిపోయింది కదా. ఏం ప్రాబ్లం రాలేదు ఏసీకి. వెనక్కి కూర్చున్న వాళ్ళని చాలామంది అడిగాను ఏసీ వస్తుందా అంటే ప్రాపర్గా వస్తుంది. సో ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఈ కార్ ఎంత పడింది, మిగతా విషయాలు అన్నీ మొత్తం కార్లో కూర్చొని మాట్లాడుకుందాం. సో ఏమేమి యాక్సెసరీస్ వేయించానో చూపిస్తాను. కంపెనీ సైడ్ నుంచి అంటే రెనాల్ట్ షోరూంలోనే మనం ఈ రూఫ్ రైల్ అనేది వేయించామన్నమాట. ఇది స్క్రూస్ పెట్టేసి వాళ్ళు బిగిస్తారు. బయట అయితే 3mm టేప్తో అతికిస్తారు. నాట్ సూటబుల్ అంటే నాట్ రికమెండెడ్ బయట వేయించుకోవడం. లోపలే అంటే రెనాల్ట్ షోరూంలోనే ఈ రూఫ్ రైల్ అయితే వేయించుకున్నాను. అలాగే ఫ్లోర్ లామినేషన్ ఇలా వస్తుందన్నమాట, ఫుల్ ఫ్లోర్ లామినేషన్. ఆ ఫ్లోర్ లామినేషను కూడా కంప్లీట్ చేయించుకున్నాను. ఇంకా పవర్ విండోస్ రావు. పవర్ విండోస్ ఇక్కడ జస్ట్ ఇట్లా తిప్పేది వస్తుంది అనమాట. అది తీపిచ్చేసి కంపెనీతోనే పవర్ విండోస్ బటన్ ఇలా ఉంటుంది, అది కూడా వేయించాను అనమాట. ఇంకా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 9-inch స్క్రీన్తో వస్తుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తర్వాత ఇక్కడ యాంటీనా పెట్టాడు. ఇక్కడ మైక్ ఇచ్చాడు. తర్వాత రేర్ వ్యూ కెమెరా చూపిస్తాను. రేర్ వ్యూ కెమెరా వచ్చేసి ఇక్కడ పెట్టాడు. సో రేర్ వ్యూ కెమెరా అక్కడ ఉంది. ఇవి మాత్రమే. సో ఇప్పుడు చూపించాను కదా, రూఫ్ రైల్స్, ఫ్లోర్ లామినేషను, ఇన్ఫోటైన్మెంట్ సిస్టము, రేర్ వ్యూ కెమెరా, తర్వాత అండర్ చాసిస్ కోటింగ్ రస్ట్ పట్టుకోకుండా అది కూడా వేయించాను. ఇవి మాత్రం దీనికి మాత్రమే నాకు 53,000 ఖర్చు అయింది. అంటే రెనాల్ట్ షోరూంలో యాక్సెసరీస్ కొన్ని తీసుకున్నా కదా, దానికి 53,000 ఖర్చు అయింది. బయట పోయి ఈ రెయిన్ వైజర్స్ తర్వాత ఈ బాడీ క్లాడింగ్, ఇంకా తర్వాత ఈ రేర్ బంపర్, తర్వాత సెంట్రల్ లాక్, ఇది సెంట్రల్ లాక్ కీ ఫ్లిప్. ఈ సెంట్రల్ లాక్ దీనికి మాత్రం నాకు బయట 17,500 అయితే అయిందనమాట. ఇక్కడ జేసీ రోడ్లో చాలా షాప్స్ ఉన్నాయి. అక్కడ వెళ్ళి ఎవరు తక్కువ ఇస్తారని చూసి వాళ్ళతో మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ అయితే వేయించుకున్నాను. ఇప్పుడు నా కారు రెడీ. ఇంకా కొత్త యాక్సెసరీస్ వేయాల్సిన అవసరమే లేదు, అన్నీ ఉన్నాయన్నమాట ఇప్పుడు. అలాగే అక్కడే జేసీ రోడ్లోనే ఈ సీట్ కవర్స్ కూడా వేయించాను. కొంచెం కలర్ తేడా వచ్చిందనమాట. సేమ్ ఇలాంటి కలర్ అడిగాను కానీ వాడు ఈ కలర్ ఇచ్చేసాడు, పర్వాలేదు. సో కార్లో కూర్చొని మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఇది ఇంటీరియర్. ఇంకా కెమెరా ఎక్కడ ఫిక్స్ చేయాలి అనేది తెలియట్లేదు, అది యాంగిల్స్ చూసుకుంటున్నాను. సో ఈ యాంగిల్లో మాట్లాడుతూ ఉంటాను ఇప్పటి నుంచి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ బాగుంది, సౌండ్ సిస్టమ్ కూడా సూపర్ ఉందన్నమాట. తర్వాత అడిషనల్గా ఈ మ్యాగ్నెటిక్
మ్యాగ్నెటిక్ మొబైల్ హోల్డర్ ఇక్కడ ఫిక్స్ చేశాను అంతే. తీసుకొని మొబైల్కి వెనక ఇక్కడ స్టీల్ అతికిచ్చారు కదా, పెడితే అతుక్కుంటుంది. ఆల్మోస్ట్ 10 daysకి యూజ్ చేస్తున్నాను, ఒక్కసారి కూడా మొబైల్ అయితే కింద పడలేదు. దట్ ఈస్ గుడ్. తర్వాత ఇది 60 volts సిగరెట్ లైటర్ చార్జర్ తీసుకున్నాను. అది వైర్ తీసుకొని వచ్చి ఇలా కనెక్ట్ చేసుకోవడమే. సో మొబైల్ ఛార్జింగ్ ఇక్కడ ఎక్కుతుంది, అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్. ఇంకా సేఫ్టీ పర్పస్కి మనకు డాష్ క్యామ్ చాలా ఇంపార్టెంట్. సో డాష్ క్యామ్కి మళ్ళీ ఇన్వెస్ట్ చేయకోకుండా నా ఇన్స్టా 360 ఉంది కదా, దాంట్లో లూప్ రికార్డింగ్ అవుతుంది. ఆ లూప్ రికార్డింగ్తో డాష్ క్యామ్గా యూజ్ చేసుకుంటున్నాను. ఏమంటే జస్ట్ 64 GB ఉంది కదా, ఒక 2.5 hours 4Kలో. అదే 5K కావాలంటే 1 hour మాత్రమే వస్తుంది, సరిపోతుంది. ఒక 5 minutes లూప్ రికార్డింగ్ పెడితే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఈ స్విచ్ బటన్ నొక్కితే మనకు ఆ రికార్డింగ్ అయితే సేవ్ అవుతుంది. మిగతా రికార్డింగ్ అంతా డిలీట్ అవుతూ ఉంటుంది 5 minutesకి. 5, 10, 20, 30 minutes వరకు మనం పెట్టుకోవచ్చు అనమాట. కార్ ఆన్ చేశాను, ఫ్లాష్ ఛార్జింగ్ అవుతుంది. సో ఈ స్పేషియస్ 7-seater లగ్జరియస్ కార్ ఫస్ట్ డెలివర్డ్ అంటే కమర్షియల్ పర్పస్గా రెనాల్ట్ ట్రైబర్ ఆన్ రోడ్ డెలివరీ తీసుకుంది నేనే. దీని ప్రైస్ ఎంత పడింది మొత్తం డీటెయిల్స్ చెప్తాను. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6,05,000 అవుతుంది. 5,000 డిస్కౌంట్ ఇచ్చారు నాకు, మేనేజర్ డిస్కౌంట్. తర్వాత ఈ 6 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్. మనకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి నాకు ఎగ్జాక్ట్గా 7 lakhs పడింది. ఇందులో ఇన్సూరెన్స్, ట్యాక్స్, ఆర్టీఓ ఛార్జెస్, తర్వాత ఈ స్పీడ్ లిమిట్ మిషన్ కూడా బిగించారన్నమాట ఆర్టీఓ వాళ్ళు. నా కార్కి వచ్చేసి 80 kmph 80 km/h స్పీడ్ లిమిట్ అయితే పెట్టారు. ఇక్కడ ఏదో మిషన్ పెట్టారు. తర్వాత ఇక్కడ లాక్ కూడా పెట్టారు, స్పీడ్ లాక్. సో స్పీడ్ లాక్తో కష్టం. 80 km స్పీడ్ లాక్ అని పెట్టారు, కానీ వచ్చేది 74 హైయెస్ట్ స్పీడ్ ఇప్పుడు ప్రస్తుతానికి. కమర్షియల్ కార్స్కి ఇది రూలు. ఈవెన్ అన్ని కమర్షియల్ కార్స్ నవంబర్ ఎండ్ లోపల స్పీడ్ లిమిట్ అయితే 80 స్పీడ్ లిమిట్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ రూల్ ఉంది, ఆర్టీఓ రూలు. తర్వాత SOS బటన్స్ ఇక్కడ తర్వాత వెనక 3 చోట్ల SOS బటన్స్ అయితే ఇచ్చారు. సో ప్రైస్ చెప్పాను, ఏమేమి ఇన్స్టాల్ చేశాను, యాప్స్ అంటే ఏమేమి యాక్సెసరీస్ పెట్టేశాను అన్నీ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ఇప్పుడు ట్యాక్సీ పర్పస్గా కారు తీసుకున్నా కదా, ఈ ట్యాక్సీ పర్పస్గా కారు ఏ దాంట్లో నేను ఆల్రెడీ అటాచ్ చేశాను, దాన్ని ఎలా అటాచ్ చేయాలి ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే కమింగ్ వీడియోస్ అన్నీ ఇంకా క్యాబ్ ట్యాక్సీ గురించి ఉంటాయి. బైక్ ట్యాక్సీ ఇంకా చేయట్లేదు అనమాట. ఎందుకు మేజర్ రీజన్ ఏంటంటే ర్యాపిడోలో ఏదర్ కార్ కానీ బైక్ కానీ ఒకటి మాత్రమే చేయొచ్చు అనమాట. అలాగే ఓలాలో కూడా అంతే. ఊబర్లో 2 చేయొచ్చు అనుకుంటున్నాను, కానీ ఆర్సీ కార్డు నాకు ఇంకా డెలివర్ అవ్వలేదు, స్మార్ట్ కార్డు. అది డెలివర్ అయిన తర్వాత ఊబర్లో అటాచ్ చేసుకుంటాను. మిగిలిన యాప్స్ అంటే నమ్మయాత్రి, ఓలా, ర్యాపిడో దీంట్లో ఆల్రెడీ అటాచ్ చేశాను, రైడ్స్ కూడా చేశాను. దాని ఇన్ఫర్మేషన్ ఒక 1 weekలో నేను ఎంత సంపాదించాను, కార్ మైలేజ్ ఎంత వస్తుంది, అన్ని విషయాలు మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు నేను బయలుదేరిపోతుండేది CNG ఫిట్టింగ్ చేయించుకోవడానికి అనమాట. ఈ రెనాల్ట్ ట్రైబర్ RXE మోడల్కి BS6 CNG కిట్ అయితే నేను ఇన్స్టాల్ చేయించుకుంటున్నాను. ఆ వీడియో కూడా నెక్స్ట్ మీకు పోస్ట్ చేస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం మైలేజ్ గురించి. సరే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.